నారద మహర్షి మొత్తం భూమండలం అంతా విహరిస్తూ సంచరిస్తూ బద్రీనాథ్ క్షేత్రానికి చేరుకున్నాడు అనమాట. అక్కడ సనత్ కుమారులు ఎదురుపడ్డారు. సనత్ కుమారులు చూసి నారద మహర్షితో ఈ విధంగా చెప్తున్నారనమాట. ఏ నారదముని, మీ ముఖము ఇంత చింతగా ఎందుకు ఉంది, మీరు ఇంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నారు అని సనత్ కుమారులు నారద మహర్షిని అడిగారనమాట. అప్పుడు నారద మహర్షి సనత్ కుమారులకి ఈ విధంగా చెప్తున్నారు, ఏ మహాత్ములారా, భూమండలం తిరుగుతూ 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 బృందావనం వెళ్ళాను. బృందావనంలో ఒక 16 సంవత్సరాల యువతి ఉంది. ఆ యువతి నన్ను చూసి బోబో సాధు క్షణం తిష్ట మచ్చింత అని పద్మపురాణంలో ఉంది శ్లోకము. ఏ సాధు, ఏ మహాత్మ, ఒక్క క్షణం నా దగ్గరికి రా, నా చింత దూరం చెయ్యు. నారద మహర్షి అన్నారు, నేను మీ చింత ఎలా దూరం చేయగలను? మీరు దూరం చేయగలరు, ఎందుకంటే మీరు సాధు మహాత్ములు. ఎవరెవరికైతే మీరు దర్శనం ఇచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళ చింతలు దుఃఖాలన్నీ కూడా దూరం అయిపోయారు. ధ్రువుడైనా, ప్రహ్లాదుడైనా, అంబరీష్ అయినా, పాండవులైనా, ఎవరైనా సరే. అందుకనే మీరు నా చింతను దూరం చేయండి. అప్పుడు నారద మహర్షి అన్నారనమాట, అసలు మీరు ఎవరు? మీ పక్కన ఉన్న ఈ వృద్ధులు ఇద్దరు ఎవరు? అప్పుడు ఆ స్త్రీ చెప్తుందన్నమాట, నేను భక్తి మహారాణి. భక్తి మహారాణి అంటే మనం ఏదైతే భక్తి చేస్తున్నామో ఆవిడ మూర్తిమాన స్వరూపం అన్నమాట. భక్తి మహారాణి అంటే తులసి మహారాణి కాదు. ప్రతి ఒక్కటి కూడా వ్యక్తిగా ఉంటుంది, తర్వాత వేరే స్వరూపం. ఇప్పుడు గంగ నీరుగా ఉంది, గంగ స్వరూపం కూడా ఉంది. అలాగే తులసి మొక్కగా ఉంది, తులసి బృందేగా ఉంది. సో ప్రతిదీ కూడా అంతే. ధర్మం కూడా మూర్తిమాన స్వరూపమే, ప్రతి కూడా అంతే సృష్టిలోని. అలాగే మనకి భక్తిని ఇచ్చేది భక్తి మహారాణి చెప్తుందన్నమాట, నేను భక్తి మహారాణిని. ద్రవిడే అహం ఉత్పన్నే, నేను ద్రవిడ దేశంలో పుట్టాను. ద్రవిడ దేశం అంటే దక్షిణ భారతదేశం, శ్రీరంగ ప్రాంగణంలో ఉంటుందన్నమాట. ద్రవిడ దేశం జన్మించి కర్ణాటక వెళ్ళాను, అక్కడ నాకు భక్తికి పోషణ జరిగింది. కర్ణాటక నుంచి మహారాష్ట్ర వచ్చాను, అందులో కొంతమంది స్వీకరించారు, కొంతమంది నన్ను తిరస్కరించారు. భక్త తుకారాం బాబా, సంత నామదేవ్ బాబా ఇలాంటి వాళ్ళు కొంతమంది సాధు సంత మహాత్ములు స్వీకరించారు, కొంతమంది నాస్తికులు తిరస్కరించారు. మహారాష్ట్ర నుంచి గుజరాత్ వచ్చాను, గుజరతే జీర్ణాతక గత, గుజరాత్ వచ్చాను, మొత్తం నన్ను ఎవరు స్వీకరించలేదు. నా భక్తి అనేది పతనం అయిపోయింది, నన్ను తిరస్కరించారు, ఎవరు కూడా స్వీకరించలే. దాని కారణంగా నేను వృద్ధురాలను అయిపోయాను. నా పిల్లలు ఇద్దరు, వీళ్ళు జ్ఞాన వైరాగ్యులు, వాళ్ళు వృద్ధులైపోయారు. ఈ